మేమైతే ఈరోజు కొత్త పెడుతున్నాము. కొత్త పెట్టే రోజు మేము ఇలా చేస్తాము. ఇది రోలుకు మంచిగా కడిగిన తర్వాత జాజు సున్నం పెడతాము. అలాగే దంచే ఉంటుంది కదా, దానికి కూడా సేమ్ సున్నము జాజు పెట్టి ఇట్లా బొట్లు పెడతాము. బొట్లు పెట్టిన తర్వాత ఉద్బస్తి ముట్టించి ఇది కొట్నం పెట్టడం అంటాడు. మనం కొత్తగా పంట పండించిన తర్వాత బియ్యం వస్తాయి కదా, ఫస్ట్ బియ్యం, ఆ బియ్యాన్ని ఇలా రోల్లో వేసి దంచుతాము. దంచిన తర్వాత అదే వండి మనం కూరడకుండకు చూపిస్తాము. ఇట్లా దంచుకోవాలి. ఐసాల్లో పోసి మళ్ళీ సేమ్ ఐసాల్లో మనం ఎందులో అయితే తీసుకున్నామో అందులోకి వేయాలి. ఇది కూరడకుండా పాతకాలంలో కాబట్టి పెద్దగా ఉంది. ఇప్పుడైతే చిన్నగా మోడర్న్గా చిన్నగా పెట్టుకుంటున్నారు ఇళ్ళలో. అప్పట్లో ఇలా పెద్దగా పెట్టేవారు. ఫస్ట్ క్లీన్గా కడిగిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా సున్నం పెట్టాలి. సున్నం పెట్టి బొట్లు పెట్టాలి. బొట్లు పెట్టిన తర్వాత ఇక్కడ ఖాళీగా రెడ్ ఉంది కదా, అందులో ఆయిల్ పెట్టి పసుపు కుంకుమ ఇలా లైన్స్గా గీయాలి. ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ దీన్ని మూతను ఏమంటారు నాకు తెలియదు, దాన్ని కూడా సేమ్ సున్నం పెట్టి బొట్లు పెట్టాలి. పెట్టడం అయిపోయిన తర్వాత అక్కడ పెట్టి గ్యాస్ అయిపోయింది. ఆ రోజు అమ్మ కట్టెల పొయ్యి మీద అన్నం మాత్రం ఇలా పసుపు వేసి వండాలి. ఎన్ని రకాల వంటలైనా చేసుకోవచ్చు. కూరడకుండకి ఎక్కేది మాత్రం చారు, పెరుగు, చక్కెర. కూరడకుండకు చూపించిన తర్వాత ఫస్ట్ మన ఇంట్లో ఆడపిల్ల తినాలి. ఇక్కడ నైద్యం చూపిస్తున్నారు. సబ్స్క్రైబ్.